హలో హాయ్ ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం మీ ముందుకంటే ఇలా కంప్లీట్గా కూర్చొని మాట్లాడడం ఫస్ట్ టైం అన్నమాట. నేను ఎప్పుడు ఇలా కంప్లీట్గా కూర్చొని మాట్లాడలేదు, సో అందుకే ఫస్ట్ టైం అన్నాను. ఇప్పుడు నా గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. నా గురించి అంటే నా యూట్యూబ్ గురించి అండి. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే ఓకే ఇక టాపిక్ ఏంటంటే, అసలు నా యూట్యూబ్ మోనిటైజ్డా అన్మోనిటైజ్డా? సో మోనిటైజ్డ్ అయితే మినీ మోనిటైజ్డా ఫుల్ మోనిటైజ్డా? ఓకే, దీని గురించి అయితే మాట్లాడతానండి. అంతకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేయడం ఏంటి? ఆబ్వియస్లీ అందరూ డబ్బుల కోసమే స్టార్ట్ చేస్తారండి. ఓకే, మనమేమి టైం పాస్కో లేదా మెమొరీస్ కోసము అలాంటి వాళ్ళం కాదు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళం కాదన్నమాట. ఎవరైనా సరే ఏదో డబ్బుల కోసమే, ఏదైనా ఒక రూపాయి వస్తుందనే చేస్తామండి, ఎలాంటి వాళ్ళైనా సరే. కొంతమంది అంటారు మేము మెమరీస్ కోసం అని, ఏదో మాకు ఉంటాయిలే వీడియోలు తీసుకుంటామని అలా చెప్తుంటారు కదా. సో మనమైతే అలాంటి వాళ్ళం కాదు, ఏదైనా ఒక రూపాయి వస్తుందనే స్టార్ట్ చేస్తామన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అయిపోయిందండి. 2 years కంప్లీట్ అయిపోయింది అనమాట జూన్కి. ఈరోజు జూలై 2nd అనుకుంటా, జూలై 2వ తారీఖు. ఒకవేళ ఈ వీడియో వీలైతే ఈరోజే పోస్ట్ చేసేస్తాను, అందుకే ఈరోజు 2nd అనమాట, జూలై 2. జూను 22వ తారీఖు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్లీ మామూలుగా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా, చూస్తూ ఉన్నప్పుడు అసలు ఈ యూట్యూబ్లో వీడియోలు ఎలా చేస్తారా అనుకునేదాన్ని నేను. ఫస్ట్ అసలు నేను ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలాంటప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలు ఎలా చేస్తారు అని అనుకుంటూ ఉండేదాన్ని. అలా అనుకుంటూ ఉంటే ఒకరోజు టెక్ ఛానల్ నాకు అట్టబడింది అనమాట. వీడియోలు ఎలా చేయాలి ఏంటి అని టెక్ ఛానల్ చూశాను. అది మనం వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అప్పుడు టెక్ ఛానల్ కనబడింది అనమాట. సో ఆ టెక్ ఛానల్లో చూశాను అసలు వీడియోలు ఎలా తీయాలి ఏంటి, వీడియోలు ఎలా తీయాలి కాదు మెయిన్, అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూశాను అనమాట. మనం అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం ఒక ఛానల్తో, ఒక నేమ్తో పెట్టుకుంటాం కదా. సో ఆ పేరును కూడా ఎలా క్రియేట్ చేయాలనేది చూసి క్రియేట్ చేయడానికి కూడా ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాసుకున్నానండి. ఒక నోట్బుక్ పెన్ను ముందు పెట్టుకునేదాన్ని. సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది రాసుకునేదాన్ని అనమాట. దాన్ని కూడా చింపి పడేసేదాన్ని అనమాట. ఒకసారి రాస్తే అర్థమయ్యేది కాదు, అసలు నా రైటింగ్ నేనే చూసుకుంటే మళ్ళీ నాకు అర్థమయ్యేది కాదండి. అలా ఆ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా ఆలోచించి అంటే ఈరోజు రాసుకుంటే ఇంక ఈరోజు చేసేయలేను అనమాట నేను. మళ్ళీ రేపో ఎల్లుండో అంటే పిచ్చి వేసిపోద్ది. ఎందుకంటే మనం మట్టి బుర్ర కదా, మనకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్, పెద్ద గుడ్సున్న మన మైండ్లో ఏమీ ఉండదు, బుర్రలో జస్ట్ ఏమి నిల్లు అనమాట. బుర్రలో ఏదైనా ఉంటే, ఏదైనా అలాంటివి కొంచెం తెలివి అలాంటివి ఉంటే అసలు మనకేమీ తెలియదు. సో అలా అసలు జీరో నాలెడ్జ్ అనమాట, పెద్ద గుడ్డుసున్నా అనుకోండి. అందుకే ఏది తెలియదు కదా. సో ఆ ఛానల్ క్రియేట్ చేసుకునేదానికి అలా రాసుకునేదాన్ని కదా. ఇక రాసుకొని అమ్మ ఈరోజు ఎట్టో రాసుకున్నాం కదా, మళ్ళీ రేపు చేయాలి అని మళ్ళీ రేపు కూడా చూసేదాన్ని, మళ్ళీ ఎలా ఏంటి అని చూసుకొని ఓకే ఎలాగలాగో ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఓకే ఎలాగలాగో ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకున్నా. తర్వాత మా అలెక్స్కి చెప్పాను నేను, అలెక్స్ ఇట్లా యూట్యూబ్ వీడియోలు నేను కూడా చేస్తాను రా అంటే, అబ్బా నువ్వు చేయలేవులే నీకెందుకు అయినా నువ్వు చేయగలుగుతావు అన్నాడు. ఏమో రా చూద్దాము, చేస్తాను, ఏదైనా ప్రయత్నిస్తా, వస్తే రాని రాకపోతే పోనీలే, డబ్బులు వస్తుంది అలెక్స్ అని అన్నా. అబ్బా నువ్వు చేస్తావా అన్నాడు. నీ మొహం నువ్వు చేస్తావులే, నువ్వు చేయలేవులే అన్నాడు. చూస్తాను రా, చేస్తాను, వస్తే రాని రాకపోతే పోనీలే, ఏమవుతుందా అన్న. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పానండి, బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి అలెక్స్, అన్నిటికీ అవన్నీ పట్టించుకోకూడదు. మనము సోషల్ మీడియాలో రకరకాల జనాలు ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు, జనాలు చూస్తారు కదా, రకరకాలుగా ఉంటారు. సో మనం అవన్నీ పట్టించుకోకూడదు, వదిలేసేయాలి. అంటే అవన్నీ పట్టించుకోకూడదు అనమాట, వినాలి, చూడాలి, వదిలేసేయాలి. సో అట్లయితేనే అలా ఉంటాయి అవన్నీ అన్నాను. సరే వాడిని ఒప్పించానా. సరే ఛానల్ క్రియేట్ చేసానా. ఛానల్ క్రియేట్ చేసింది ఎప్పుడు, జూన్ 8వ తారీఖు ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇక వీడియోలు ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇది పెద్ద టాస్క్ అన్నమాట. ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అవన్నీ పెద్ద టాస్క్. సో అదైతే మరీ అధ్వానం అండి. ఇన్ని పేపర్లు రాసుకునేదాన్ని, నేను చెప్పినట్టు నేను రాసుకున్నదే నాకు మళ్ళీ అర్థమయ్యేది కాదనమాట. రేపు కోడి గెలికేసేదాన్ని. సో మళ్ళీ నాకు అర్థమయ్యేది కాదు. సో అలా రాసుకొని ఎలాగోలాగా
వీడియో తీశాను. ఆ వీడియో కూడా జూన్ నెలలోనే మా అలెక్స్ వాళ్ళ ఫ్రెండ్ కనుపూర్ జాతరకు వెళ్తుంటే సో వాళ్ళు రమ్మన్నారు. ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఆ రోజు వీడియో తీయడం మొదలేశాను. ఆ రోజు వీడియో తీసుకుంటా వెళ్ళే దారి, అక్కడికి వెళ్ళినాక అది ఇది వీడియో తీసుకున్నా. అంటే మళ్ళీ వీడియో ఎలా ఇంట్లో అది ఏం తీస్తావు, ఇంట్లోనే ఏం తీస్తావు అని తెలియదు కదా, స్టార్టింగ్ కదా. సో అందుకోసం ఇదే మంచి ఛాన్స్, రెడీ అయి ఉంటాం కదా, సో ఇప్పుడే తీద్దాము అని చెప్పేసి అది ఫస్ట్ వీడియో అన్నమాట నాది. సరే వీడియో తీసాను కదా, వీడియో తీసి వీడియో అప్లోడ్ చేసా. ఇక అప్లోడ్ చేసినప్పటి నుంచి ఇక చూసుకోండి, వీడియో పెట్టినప్పటి నుంచి ఇంకొకటి బాధ మనకు ఏంటి, సబ్స్క్రైబర్లు కావాలి. అంటే ఛానల్ మోనిటైజేషన్ కావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 అవర్స్ వాచ్ అవర్స్ కావాలి కదా. సో అలా ఇక సబ్స్క్రైబర్ల కోసం వేట అంటే ఏం తెలుసా, ప్రతిరోజు నేను అంటే వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు మా వాకిట్లో బయట గేట్ దగ్గర ఈవినింగ్ అయితే మార్నింగ్ అంటే ఒక్కొక్కసారి పొద్దున్నే మార్నింగ్ టైము, తర్వాత ఈవినింగ్ 6 పైన అలా వాకిట్లో నిలబడుకొని కాచుకొని ఉండేదాన్నండి. ఎందుకు, ఎవరైనా వెళ్తారేమో వాళ్ళకి చెప్తాము నేను ఛానల్ స్టార్ట్ చేసాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగేదానికోసము అలా కాచుకొని ఉండేదాన్ని అన్నమాట. ప్రతిరోజు వాకిట్లో ఈవినింగ్ అయితే చల్లాలన్నమాట. అలా నిల్చొని ఉండేదాన్ని, వచ్చి ఎవరైనా వస్తారు అనుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో ఫోన్ ఉందా లేదా, ఒకవేళ మళ్ళీ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, సరే అడిగి చూద్దాం, అయినా చేసుకుంటే చేసుకొని, చేసుకోకపోతే పోనీ అలా అని అలా కొన్ని రోజులు అలాగే బయట నిల్చొని ఉండేదాన్ని అండి. చాలా రోజుల వరకు, కొన్ని రోజులు ఏంటి, ఒక 2-3 నెలల వరకు అలా బయట నిల్చొని ఉండేదాన్ని అండి. 700 మందో ఎంతమందో సబ్స్క్రైబర్లు వచ్చారన్నమాట. అంటే కొంతమంది చెప్పి, కొంతమందికి చేసుకొని, అలా కొంతమంది అడుక్కొని అలా ఒక 700 మంది వచ్చారు. ఆ తర్వాత ఇక బయట వాళ్ళని అడగడం మానేసే నేను. మళ్ళీ నేను ఇంకోటి ఏం తెలుసు, అన్ని లాంగ్ వీడియోలే, షార్ట్ వీడియోలు కాదు. ఆ లాంగ్ వీడియోలకి పెద్దగా వ్యూస్ రావు, చూడరు. షార్ట్ వీడియోలు అనుకోండి, ఇప్పుడు డాన్స్లు, పాటలు పాడేటివి అలాంటివి అయితే బాగా క్లిక్ అవుతాయి కదా, కామెడీవి అలాంటివన్నీ. కానీ అవన్నీ మనం చేయలేము. అది డాన్స్లో అయితే మహా అయిపోతాయి అన్నమాట. డాన్స్ అంటే గుర్తొచ్చింది, ఎవరైనా అంతేనండి, డబ్బుల కోసమే. కొన్ని చూస్తాను కదా, కొన్ని షార్ట్ వీడియోలు చూస్తుంటాం కదా మనము, ఎవరైనా పెద్దవాళ్ళు, కొంతమంది డాన్స్ రాని వాళ్ళు కూడా దానికోసం ఇలా అనేసి ఏదో వేస్తుంటారు కదా, ఇలా డాన్స్లు అన్నీ వేస్తుంటారు అన్నమాట. సో అలాంటివి చూసినప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది అన్నమాట. సో వాటి కింద కమెంట్స్ కూడా చూస్తుంటాను నేను. ఏమని కొంతమంది కమెంట్స్ ఏం పెడతారు, ఏమమ్మా ఎందుకు వచ్చిందమ్మా అంత బాధ నీకని. కొంతమంది అయితే ఎందుకు వచ్చిందమ్మా నీకు అంత బాధ అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో పట్టేస్తాయండి ఏడవ, ఎక్కడొక్కడ పట్టేస్తాయేమో అని ఇంకొంతమంది అలా రకరకాలుగా పెడుతుంటారు కదా. ఇంకొంతమంది ఏమో అవసరమా నీకు ఇవన్నీ అని అలా రకరకాలుగా పెడుతుంటారు కదా. సో అలాంటివన్నీ చూస్తుంటాను. అయినా అందరూ డబ్బుల కోసమేనండి, వాళ్ళకి ఏం పట్టింది చెప్పండి. అంటే అలా అందరూ అలా డ్యాన్స్లు వేయాలని ఎప్పుడు కామ్గా కూర్చున్న వాళ్ళు, సో ఈ సోషల్ మీడియా పుణ్యమానని డబ్బులు వస్తుందని ఈ పిచ్చి వేషాలన్నీ వేస్తారండి ఎవరైనా సరే. మనం టాపిక్ ఎక్కడున్నాము, చాలా రోజుల వరకు బయటే ఉన్నానని చెప్పాను కదా. సో అలా బయటే కాచుకొని కూర్చోండేదాన్ని అన్నమాట. సరే ఇంక అడగడం మానేశాను. సో అడగడం మానేసి ఇక నా పాటికి నేను వీడియోలు పెట్టుకుంటూ ఉండేదాన్ని అండి. రోజు పెట్టేదాన్ని అప్పుడు వీడియో, రోజు పెట్టేదాన్ని. తర్వాత రోజు పెట్టడం మానేసి రోజు మార్చి రోజు అలా పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఫస్ట్లో 1000 మంది సబ్స్క్రైబర్స్, అలాగే 4000 అవర్స్ వాచ్ టైం వస్తే చాలు మోనిటైజేషన్ అయిపోద్ది అనుకునేవాళ్ళు కదా. సో నేనేమనుకునేదాన్ని, ఎప్పటికైనా లే అనుకునేదాన్ని. అలా కాదు, ఇక్కడ మెలిక సంవత్సరం లోపల 4000 అవర్స్ వాచ్ టైము, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్లు రావాలన్నమాట. సరే 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన వాచ్ అవర్స్ ఏదైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. ఇన్ని గంటలు వచ్చాయా, తగ్గిపోతాయా అనుకునేదాన్ని. సరేలే అనుకునేదాన్ని. నేను మరీ అంత కొంచెం బాధపడ్డా వదిలేస్తానండి. సర్లే ఎప్పటికైనా అవ్వనీలే అనుకుంటానన్నమాట. మనం చేసుకుంటూ పోదాము. ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తుంది, అయినా మళ్ళీ ఒక్కొక్కసారి చూద్దాం అని చేస్తూ ఉంటానన్నమాట. అలా
ఒక సంవత్సరానికి సబ్స్క్రైబర్లు అయితే 1000 మంది వచ్చారండి. అలా అని ఇప్పుడేం కుప్పలుగా లేరు సబ్స్క్రైబర్లు. స్టిల్ ఇప్పటికి కూడా ఏదో 1, 2 అట్లా వస్తూ ఉన్నారన్నమాట. 1600 మంది ఏమో ఉన్నారు, అంతే, పెద్దగా కూడా లేరు. నాకేంటంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది వచ్చేయాలి, సిల్వర్ బటన్లు, గోల్డ్ బటన్లు అవి రావాలని కాదండి. జస్ట్ ఏదో ఒక రూపాయి ఇస్తే బాగుండు అనే ఒక ఆశ, అంతే. సబ్స్క్రైబర్లు మంది ఎక్కువ వచ్చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్స్ అలాంటివి ఏం అవసరం లేదు మనకు. జస్ట్ ఏదో అంత కష్టపడుతున్నాం కదా, అంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటాను, నేను ఒక్కదాన్ని అన్నీ నేనేనండి. అంతెందుకండి, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏదో ఊరికి నేను తీసుకొని అలా పెట్టనండి, అదంతా తీస్తానన్నమాట. ఒక లేడీ వీడియోగ్రాఫర్ లాగా అలాగే నిల్చొని ఉంటాను అనమాట ఫంక్షన్ అయిపోయేంత వరకు వీడియో తీసుకోవడం. ఎందుకంటే అది పెడితే చూస్తారేమో, ఏమో చెప్పలేం కదా, ఏ వీడియో వైరల్ అవుతుందో. అలా అని అలా నిల్చొని వీడియో మొత్తం షూట్ చేస్తాను అనమాట ఎక్కడికైనా వెళ్ళినా కానీ. ఇప్పటికి కూడా అలా అయితే 1 year అయిపోయిందా, సరే కాలేదా. సంవత్సరం అయిపోయిన తర్వాత నాకు 3000 hours వచ్చేసినాయండి. 3000 hours వచ్చేసాయి. 3000 hours ప్లస్ 500 సబ్స్క్రైబర్లకి మినీ మోనిటైజేషన్ చేసుకోవచ్చు కదా. సో ఆ 500 మినీ మోనిటైజేషన్ చేసుకోవచ్చు కదా. సరే, ఈ 3000 hours మినీ మోనిటైజేషన్కి ఎందుకులే, యూజ్ ఉండదు కదా అని చెప్తూ ఉంటారు కదా. యూజ్ ఉండదు, ఎందుకులే తర్వాత చేసుకుందాము అనుకొని స్కిప్ చేస్తూ ఉన్నా. అంటే చేసుకుందాంలే అనుకుంటూ ఉన్నా. తర్వాత ఈ మధ్య కొన్ని రోజులకి మినీ మోనిటైజేషన్ కూడా అందరూ ఎవరు పట్టినా మినీ మోనిటైజేషనే. నేనైతే అసలు చేసుకోవాలి మినీ మోనిటైజేషన్. ఎవరు పట్టినా మినీ మోనిటైజేషన్ చేసుకుంటూ ఉన్నారు కదా. తర్వాత మళ్ళీ మినీ మోనిటైజేషన్ చేసుకుంటే మంచిదా అని అడుగుతుంటే, మినీ మోనిటైజేషన్ చేసుకుంటే మంచిదేను, ఎందుకంటే రివ్యూ అయినా జరుగుతుంది కదా. సో ఆ రివ్యూ అయినా అయిపోద్ది. ఆ తర్వాత 4000 వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, ఫుల్ మోనిటైజేషన్ అయిపోద్ది అని చెప్పారనమాట. సరే, మినీ మోనిటైజేషన్ చేసుకుందాంలే అనుకున్నా. సరే, ఏప్రిల్లో ట్రిప్కి వెళ్ళిపోయానండి. ఏప్రిల్లో ట్రిప్కి వెళ్ళాను అనమాట. తర్వాత వచ్చినాక చేసుకుందాంలే మినీ మోనిటైజేషన్ అనుకున్నా. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అలా స్కిప్ చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. ఈ మధ్యనే మే నెలలోనే హైదరాబాద్కి వచ్చి పెళ్ళికి వెళ్ళామన్నమాట. మళ్ళీ మే నెలలో ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే చేసుకుందాం, మినీ మోనిటైజేషన్ చేసుకుందామని అనుకున్నానండి. ఫిక్స్ అయ్యా మినీ మోనిటైజేషన్ చేసుకుందామని. సర్లే, రివ్యూ అయినా అవుతుంది కదా, మళ్ళీ మోనిటైజేషన్ అవుతుందో లేదో అని ఒక భయం. సరే, మోనిటైజేషన్ అయితే చేసుకుందాంలే అని ఫిక్స్ అయ్యా. ఆ మోనిటైజేషన్ చేసుకోవడానికి కూడా ఇంకా చూడాలి కదా, చెప్తూ ఉంటారు కదా. టెక్ ఛానల్ చూశాను అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అని. దానికి కూడా భయమేనండి, ఏమవుతుందో ఏమో భయం. ఒక్కొక్క దానికి భయం అన్నమాట. ఎందుకంటే మనకేం తెలియదు కదా, మన బుర్ర అసలు మట్టి బుర్ర కదా, నిజంగానే ఏం తెలియదండి బాబోయ్. భయం, ఏది నొక్కితే ఏది పోద్దో అని భయం. దట్టు అది కాక చెప్తూ ఉంటారు కదా, మాకు కావడం లేదు, మోనిటైజేషన్ కాదు, రీయూజ్డ్ వస్తుంది, ఏం తప్పు రీయూజ్డ్ కంటెంట్లని మోనిటైజేషన్ కాలేదని, ఫెయిల్ అయిపోయిందని, నేను చేసిన తప్పు మీరు చేయమాకండానని ఏదైనా సంథింగ్ చెప్తూ ఉంటారు కదా. సో అలా ప్రతి దానికి భయం అన్నమాట. అవుతుందో అని భయము. సరే, ఎట్టకేళ్ళకి మినీ మోనిటైజేషన్ చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఒకటైపోయా. అబ్బాయి, జూన్ నెలకు కూడా 4000 వాచ్ అవర్స్ రాకపోతే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి కదా అనుకున్నా. సర్లే, ఎప్పుడు ఏది జరగాలో అలా జరుగుతుంది అని అనుకున్నా. అసలు నేను తప్పు చేసినా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల ముందు కానీ మనం క్రియేట్ చేసుకుని ఉంటే డబ్బులు వచ్చిండేదేమో. సర్లే, మనకు ఆలోచన కూడా రావాలి కదా. సో ఆలోచన రావాలి, దాన్ని అమలు చేయాలి. అలా ఎట్టకేళ్ళకైతే ఛానల్ క్రియేట్ చేశాను అనుకోండి. సరే, ఇక రేపైనా మినీ మోనిటైజేషన్ చేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పటికి కొన్ని వాచ్ అవర్స్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. 3700 ఉన్నాయి, ఇక 300 కావాలి కదా. అవి వచ్చే లోపల ఇంకా చాలా టైం పడుతుందిలే, ఇంత లోపల మినీ మోనిటైజేషన్ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను. సరే, ఈ జూన్లోనే మామూలుగా ప్రతిరోజు లేచిన వెంటనే ఫోనే చూస్తానండి. అంటే వీడియో పెడతాం కదా, ఎంతమంది చూసారా ఏంటి అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలా చూస్తుంటే వాచ్ అవర్స్ కంప్లీటెడ్ అని వచ్చేసింది అనమాట. మెయిల్ వచ్చింది, అరే 4000 hours కంప్లీట్ అయిపోయాయి. మనం ముందుగా మినీ మోనిటైజేషన్ చేసుకుందాం అనుకున్నాం కదా, చేసుకొని ఉంటే ఈ పాటికి ఛానల్ రివ్యూకి వెళ్ళి చేసిండేదేమోలే అనుకున్నా. తప్పు చేసామా చేయకుండా అనుకున్నా. సరేలే, ఇప్పుడు చేసుకుందామని చెప్పి అప్పటికప్పటికే కూడా చేసుకోలేదండి. దాని గురించి కూడా ఆలోచించా. భయము, ఏమని చెప్పాను కదా, ఏమవుతుందో ఏంటో అని భయం అన్నమాట. ఇక దాని గురించి కూడా ఒక 2-3 రోజులు మళ్ళీ వీడియోలు చూడడం మొదలేసాను అన్నమాట. అలా చూసి దాన్ని కూడా ఇంత లిస్టు రాసుకొని కూర్చొని చేయడం మొదలేసా.
ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుందని చెప్పారు కదా, 2-3 వీక్స్ పడుతుంది సెకండ్ స్టెప్ కనని. సరే ఫస్ట్ స్టెప్ ఏమో ఈజీగా అయిపోద్ది, సెకండ్ స్టెప్ కూడా ఈజీగానే. మళ్ళీ మర్చిపోతానండి నేను, మట్టి బుర్ర, అందుకే అన్నది మైండ్ బుర్ర అంతా మట్టేనని. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యేదానికి 2-3 వీక్స్ పడుతుంది అని చెప్తారు కదా. సో నేను అలాగే నాకు కూడా 2-3 వీక్స్ అని పడింది అక్కడ. కానీ పొద్దున 11ంటికి చేసుకుంటే ఈవినింగ్ సాయంకాలం 5ంటికల్లా టిక్ మార్క్ వచ్చేసిందండి. ఇక థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అవ్వాలంటే 2-3 వీక్స్ పడుతుంది, వెయిట్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఇదేనన్నమాట, అసలు మన ఛానల్లో రివ్యూ చేసి పంపిస్తారు మనకు, మన ఛానల్లో ఏదైనా తప్పులు ఉన్నాయా ఏంటి అనేది రివ్యూ అయ్యేది ఈ థర్డ్ స్టెప్లోనే. సరే ఆ థర్డ్ స్టెప్ 2-3 వీక్స్ పడుతుంది అని పడింది కదా. సో నాకైతే 2-3 వీక్స్ ఏం పడలేదండి, 2 డేస్లోనే వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నాను అన్నమాట. అలా నాకైతే 2 ఇయర్స్కి ఫుల్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందండి. అలా అని సంబరపడబడలేదు. అంటే వేలకు వేలు వ్యూస్ వచ్చే ఛానల్ అయితే సంబరపడచ్చు, సో మనలాంటి వాళ్ళు అయితే అస్సలు సంబరపడబడలేదండి. అలా 2 ఇయర్స్కి నేను యూట్యూబ్ పెట్టిన 2 ఇయర్స్కి నా యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అయిందండి. చాలామంది మా వాళ్ళు అంటుంటారు, మా అక్కకి డబ్బులు వస్తుంది వీడియోలు చేస్తుందలే అనుకుంటారు కొంతమంది, చాలామంది కాదు కొంతమంది. అది చేస్తుంది కదా, యూట్యూబ్ చేస్తుంది కదా, డబ్బులు వస్తుందని. డబ్బులు రావాలంటే ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలో, నెలలైనా కావచ్చు, సంవత్సరాలైనా పట్టచ్చు. ఇప్పటికైతే మోనిటైజేషన్ అయితే అయిపోయిందండి. అమ్మయ్య అనుకున్నాను. అయితే ఇంకా ఏం కాలా, జస్ట్ మోనిటైజేషన్ మాత్రమే అయింది. అంటే యూట్యూబ్కి పునాదులు వేసామా, పునాదులు కాదులే, పునాది అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఛానల్ క్రియేట్ చేస్తాం కదా, అదే పునాది అనుకుంటా, లేదా వీడియో పెట్టిందే పునాదిని అనుకుందాం. సో అలా పునాది కాదు, గోడ కట్టాను అన్నమాట. యూట్యూబ్లో జస్ట్ గోడ వరకే కట్టాను, గోడ కట్టాను అనుకున్నాం. ఓకే, యూట్యూబ్లో గోడ కట్టే. ఇక స్లాబ్కి ఇంట్లోకి చేరడానికి చాలా తతంగమే ఉందన్నమాట. అసలు మోనిటైజేషన్ అయిన తర్వాత మరీ దారుణంగా ఉన్నాయన్నమాట వ్యూస్. అసలు మోనిటైజేషన్ అయిన తర్వాత వీడియోలు పెడితే ఏదో 100, 200, మరి 89, 90 అలా కూడా ఉన్నాయండి 2-3 వీడియోలకి అయితే. అసలు ఏ వీడియో కూడా పెద్దగా వైరల్ కాలేదండి. మహా అంటే ఓ 10 వీడియోలేమో, ఒక 1000 మంది, 2000 మంది, 4000, మ్యాక్సిమం 4000 దాకానే స్టాప్ అండి. సో ఈ మధ్యనే ఒక వీడియో కొంచెం నేను ట్రిప్కి వెళ్ళిన వీడియో ఒకటి, అప్పటికి ఎప్పటికి మోనిటైజేషన్కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అప్పటికి ఒక 12K వ్యూస్ ఏదో వైరల్ అయిందన్నమాట. అయ్యో 12K వ్యూస్ అయిపోతుంది, ఇదే వైరల్ అవుతుందేమో అనుకుంటా. అది కూడా రాత్రికి ఏదో వైరల్ అయిపోలా, చిన్నగా 1000, 2000 రోజుకు పెరుగుతూ వచ్చిందన్నమాట. ఆ వీడియోనే ఇప్పటికి 62K వస్తూ ఉంది ఇంకా కూడా. అలాగే ఫస్ట్ నుంచి కూడా నేను పెద్దగా షార్ట్ వీడియోలు పెట్టేదాన్ని కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువగానే పెడుతున్నా, రోజు మార్చి రోజు 2 అలా. అయినా కానీ వాటికి కూడా వ్యూస్ రావండి షార్ట్ వీడియోలకు కూడా. సో అలా అయితే జస్ట్ మోనిటైజేషన్ మాత్రమే, అంటే నేను చెప్పినట్టు యూట్యూబ్లో గోడ మాత్రమే కట్టాను. ఇంకా చాలా కష్టపడాలండి. చూద్దాం, ప్రయత్నిద్దాం. ఓకే, ఉంటానండి. నమస్తే.